ఏ దేశమైనా ఏ దేశంతోనైనా యుద్ధం జరిగినప్పుడు ఆ దేశాల సత్తా ఏమిటో తెలుస్తుంది. ఈ విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడే పద్ధతి అది కరెక్ట్ కాదు. చైనాతో మనం గెలవగలమా అనే ఒక సచ్చు మాటలు ఈ విధంగా మాట్లాడి, అందుకే విదేశాంగ మంత్రిగా ఉండి అతను అమెరికా వాళ్ళు మన దేశంలో మన వాళ్ళు ఉంటే ఆ దేశంలో మన దేశానికి రప్పించేటప్పుడు వాళ్ళ విమానాలలో కాళ్ళకు చేతులకు బేడీలేస్తన్నా కూడా దద్దమ్మలాగా చూస్తూ ఉండిపోయాడే తప్ప, విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్న అతను ఎక్కడ కూడా ఏం చేయలేకపోయాడు మన దేశస్తులకు. అట్లాంటి వాని మాటలు విని మనం ఎక్కడ కూడా పౌరుషాన్ని కానీ ఎక్కడ కూడా బలాన్ని కానీ తగ్గించుకునే ప్రయత్నమే లేదు. ఖచ్చితంగా యుద్ధం వచ్చినప్పుడు సంసిద్ధంగా ఉంటారు మన వాళ్ళు, భారతీయులు. ఎక్కడ కూడా ఇబ్బందులు గురి కావాల్సిన అవసరం లేదని కూడా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తున్నాం.